హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటింట్లో వంటలక్క ఛానల్. యూట్యూబ్ స్టార్ట్ చేయగానే అన్ని రకాల వీడియోస్ పెట్టాలని ఆశ ఉంది, కానీ ఫస్ట్ టైం ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పి పులిహోర చేశాను. సో నేను చేసిన పులిహోర, నా స్టైల్లో చేసిన పులిహోర మీకోసం. ఫస్ట్ మనం రైస్ని బాగా కడిగేసుకొని అన్నం వండుకోవాలి. దానికంటే ముందు ఒక 1 అవర్ వరకు చింతపండు నానబెట్టుకోవాలి. ఎందుకు అంటే పల్ప్ ఎంత ఎక్కువగా వస్తుందో మనకు పులిహోర కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సో అందులో నుంచి వచ్చే పల్ప్ అంతా తీసేసుకొని అది స్టవ్ పైన పెట్టేసి చింతపండు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని కాస్త సాల్ట్, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం బాగా మరిగేంత వరకు ఉంచి దగ్గర పడేంత వరకు కలపాలి. లేదంటే అడుగు మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో నేనైతే ఇలా చేసుకుంటాను. అంతా కలిపి బాగా దగ్గరికి వచ్చేంత వరకు మనం దాన్ని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకునే టైం అంతా ఉంది కదా, దానిలోపు మనం రైస్ అంతా పుల్లలుగా విప్పుకొని ఉంచుకోవాలి. కొంచెం చల్లారనిస్తే చాలా బాగుంటుంది పుల్లలుగా. పోపుకు కావాల్సినవన్నీ శనగపప్పు, పల్లీలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కళ్యామాకు, కొత్తిమీర ఇవన్నీ మనం ముందుగానే తరిగి పెట్టుకున్నాము. సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా చింతపండు జ్యూస్ దగ్గర పడితే చాలు. ఇప్పుడు మనము చల్లారిన అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని, అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నది మనకు టేస్ట్కి తగ్గట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. మొత్తం కలపాలి అని రూల్ లేదు, అలా అని కలపొద్దు అని కూడా కాదు. మనకు పులుపు సరిపోయేంత వరకు కలిపేసుకొని తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. సో ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మనకు కావాల్సినన్ని మినప్పప్పు, శనగపప్పు అండ్ పల్లీలు పులిహోరలో టేస్ట్ చాలా బాగుంటాయి. మా ఇంట్లో చాలా ఇష్టం, అందుకే నేను ఎక్కువగా వేసుకున్నాను. సో అవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకొని దాని తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కళ్యామాకు, పసుపు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని, పచ్చిమిర్చి ఎప్పుడైనా కూడా మనం పచ్చిగా ఉన్నప్పుడే తీయొద్దండి. ఎందుకంటే కొంచెం ఎండి బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల అన్నిటికీ కూడా కారం పడుతుంది. సో మనం పులిహోరలో ఇవి యాడ్ చేసుకున్నప్పుడు మనకు పులుపు తెలియకుండా బాగా మిర్చి ఘాటు తెలిసేట్టుగా అలా ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ కళ్యామాకు, పసుపు ఇవన్నీ వేసుకొని మనము రైస్లో యాడ్ చేసుకోవడమే. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని నేనైతే చాలా ఇష్టంగా తినేదాన్ని. ఇది మా అమ్మ చేసిన రెసిపీ. సో నేను ఫస్ట్ ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పి ఈ వీడియో నేను ట్రై చేశాను. మీకు నచ్చితే మాత్రం కాస్త సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే ఇంకా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో లైవ్గా అలాగే పెడతాను, కాస్త చూడండి.